ఓకే. హాయ్ గైస్. హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద బ్లెండర్ బిగినర్ కోర్స్ ఇన్ తెలుగు. సో యాక్చువల్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే పెట్టాను. అంటే నేను బ్లెండర్కి సంబంధించి బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక కంప్లీట్ కోర్స్ అయితే లాంచ్ చేశాను. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 1999 ఉంటుంది. అండ్ ఆ కోర్స్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ కోర్స్కి సంబంధించి ఒక డెమో క్లాస్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నా. సో ఒకసారి ఈ వీడియో చూడండి. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ కోర్స్లో మీ క్లాసెస్ ఏ విధంగా ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఈ డెమో క్లాస్ విన్న తర్వాత మీకు నేను చెప్పేది అర్థమై మీకు నచ్చి మీకు ఈ కోర్స్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రమే ఈ కోర్స్ తీసుకోండి. అండ్ ఈ కోర్స్లో మీకు చాలా మాడ్యూల్స్, చాలా టాపిక్స్ గురించి అయితే నేను నేర్పిస్తాను. సో వాటన్నిటి గురించి నేను ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. సో మొత్తం 25 చాప్టర్స్ ఉంటాయి. అండ్ 25 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఒక 2-3 ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం అనమాట. ఒక 2 మైనర్ ప్రాజెక్ట్స్, ఒక మేజర్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇంకా మీకు ఒకవేళ కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకవేళ మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సో ఇక లేట్ చేయకుండా మన డెమో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు చాప్టర్ 6. సో ఈ చాప్టర్లో మనం బ్లెండర్లో కొత్త ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో మీరు బై డిఫాల్ట్ వ్యూ పోర్ట్లో మీకు ఓన్లీ ఒక క్యూబ్, ఒక లైట్ అండ్ ఒక కెమెరా మాత్రమే ఉంటుంది. బట్ తర్వాత నేను ఈ మంకీని తీసుకొని వచ్చాను. బట్ ఇది ఎలా తీసుకొని వచ్చానో నేను మీకు చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తాను ఎలా తీసుకొని వచ్చాను అనేది. సో ఈ విధంగా డిఫాల్ట్ వ్యూ పోర్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కాకుండా ఏదైనా మీరు కొత్త ఆబ్జెక్ట్స్ లైక్ ఏదైనా ఒక క్యూబ్ కావచ్చు, లేదా సర్కిల్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, ఐకోస్పియర్. సో చూడొచ్చు, ఇది వచ్చేసి యూవీ స్పియర్ అనమాట. సో ఈ విధంగా కొత్త ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు నేను ఈ చాప్టర్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. సో మీరు కీబోర్డ్లో దీనికి డైరెక్ట్గా షార్ట్కట్ చెప్తున్నాను నేను. ఒకవేళ మీకు షార్ట్కట్ కాకుండా డైరెక్ట్గా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు టాప్లో యాడ్ అని చెప్పి కనిపిస్తుందా. సో ఇక్కడ షిఫ్టీ అనమాట దీనికి షార్ట్కట్. సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మెష్లోకి వెళ్తే మీకు క్యూబ్స్ కానీ, యూవీ స్పియర్స్, సిలిండర్, కోన్ ఇవన్నీ ఉంటాయి. జామెట్రికల్ షేప్స్ అనమాట ఇవి. కర్వ్లోకి వెళ్తే మీకు కొన్ని కర్వ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ కూడా ఒక 3D టెక్స్ట్ క్రియేట్ చేయాలన్నా దాన్ని ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఏదైనా కొత్త లైట్, ఇక్కడ మనకు ఒకే ఒక పాయింట్ లైట్ ఉంది కదా, బట్ అది కాకుండా మనకి ఇంకా ఏదైనా కొత్త లైట్స్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కెమెరా కూడా ఉంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు కెమెరాని డిలీట్ చేసినా లేదా ఇంకొక కొత్త కెమెరా కావాలనుకున్నా సరే కెమెరాని కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకొని రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం 1 by 1 కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో మీరు ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే షార్ట్కట్ వచ్చేసి షిఫ్ట్ ఏ మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఈ ప్యానల్ మొత్తం వస్తుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిలిండర్ తీసుకొస్తున్నా. సో సిలిండర్ మీద ప్రెస్ చేస్తే సిలిండర్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసినా సరే అది ఇక్కడికే వస్తుంది కరెక్ట్గా. ఈ ఎక్స్ అండ్ వై జెడ్ యాక్సిస్ యొక్క కామన్ పాయింట్, ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వస్తుందన్నమాట. సో అక్కడికి ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఒకవేళ మీ ఆబ్జెక్ట్ని ఇక్కడికి ఈ పోర్షన్లో ఎక్కడికైనా రావాలనుకోండి, మీరు ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోన్ తీసుకొచ్చారు, బట్ అది ఇక్కడికే వస్తుంది, ఇక్కడికి రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, దానికి రీజన్ ఏంటి అంటే మనం ఇంపోర్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే మన 3D కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వస్తాయి. 3D కర్సర్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మన యాక్చువల్ కర్సర్ కాకుండా ఇక్కడ మీకు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుందా. సో ఈ సర్కిల్ లాగా కనిపించేది ఏదైతే ఉందో మిడిల్లో, దాన్ని మనం 3D కర్సర్ అని అంటాం. సో ఆ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కూడా అక్కడికే వస్తాయి. సో రైట్ నో మన 3D కర్సర్ అనేది ఇక్కడ డిఫాల్ట్ లొకేషన్లో ఉంది. సో అందుకని మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ డిఫాల్ట్ లొకేషన్కే వస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి మనం వాటిని మూవ్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో మనకి ఈ కోన్ ఉంది చూసారా. సో ఈ కోన్ ఉన్న దగ్గరికి మనం వేరే ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే 3D కర్సర్ యొక్క పొజిషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆ 3D కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకునే ఆబ్జెక్ట్ కూడా అక్కడికే వచ్చేస్తాయి. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఈ 3D కర్సర్ యొక్క పొజిషన్ చేంజ్ చేయాలి అంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కర్సర్ అని. సో అది 3D కర్సర్కి సంబంధించిన ఆప్షన్. మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు వ్యూ పోర్ట్లో ఎక్కడ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కాదు ప్రెస్ చేస్తే, సో ఇప్పుడు మీరు వ్యూ పోర్ట్లో ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడికి మీకు 3D కర్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ కోన్ పైన ఇక్కడ ప్రెస్ చేశాను అనుకోండి, నా 3D కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది కోన్ పైకి. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక సిలిండర్ తీసుకొని వస్తాను. సో సిలిండర్ చూడొచ్చు ఇక్కడికి వచ్చేసింది. ఈసారి ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చేసింది. సో ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనం మన 3D కర్సర్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ విధంగా. అండ్ అక్కడికి మనం ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నేను ఒక సర్కిల్ని తీసుకొని వచ్చాను అనమాట. సో ఈ విధంగా అనమాట. అండ్ ఒకవేళ బై మిస్టేక్ మీరు 3D కర్సర్ని ఇక్కడికి మూవ్ చేశారు, దాన్ని మళ్ళీ డిఫాల్ట్ లొకేషన్కి పంపించాలనుకోండి, మీరు షిఫ్ట్ ఎస్ని హోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కర్సర్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. షిఫ్ట్ ఎస్ అనమాట. సో షిఫ్ట్ ఎస్ మీరు హోల్డ్ చేయాలి, వదిలేశారంటే మళ్ళీ ఆప్షన్స్ పోతాయి. సో షిఫ్ట్ ఎస్ మీరు హోల్డ్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. సెలెక్షన్ టూల్స్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, కర్సర్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్.
సో వరల్డ్ ఆరిజిన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఈ డిఫాల్ట్ పాయింట్ అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ దాని మీదకి వెళ్ళిపోతే చాలు. సో అది ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. సో ఒకసారి బ్యాక్ వస్తున్నా చూడండి. సో నా 3D కర్సర్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా కర్సర్ అనేది మళ్ళీ డిఫాల్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా మీకు 3D కర్సర్ అంటే ఏంటి, దాని పొజిషన్ మనం ఎలా చేంజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటిని ఎక్కడ కరెక్ట్గా మనకు కావాల్సిన పొజిషన్కి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు చెప్పాను ఇప్పుడు నేను. అండ్ ఇంకా ఇక్కడ మీకు కనిపించే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఆబ్జెక్ట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ నేను ఇంకా మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు నేను ఓన్లీ నీకు మెష్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లైట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి మీరు గమనిస్తే ఒక పాయింట్ సోర్స్ లైట్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఒక్క నిమిషం, నేను ఇక్కడ మళ్ళీ ఇంకా 3D కర్సర్లోనే ఉన్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక పాయింట్ సోర్స్ లైట్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లైట్స్లోకి వెళ్ళి ఒక స్పాట్ లైట్ తీసుకొని వస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక స్పాట్ లైట్ని అయితే రైట్నో ఇంపోర్ట్ చేసుకున్నాం. మీకు స్పాట్ లైట్ అంటే తెలుసు కదా, ఏదన్నా మీకు స్టేజెస్లో కానీ స్టేజ్ పైన ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఒక స్పెసిఫిక్ పర్సన్ని కానీ ఏదో ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని కానీ ఫోకస్ చేయడానికి దాని మీద ఒక ఫోకస్ లైట్ని వేస్తారు కదా. సో అలాంటివి అనమాట ఈ ఫోకస్ లైట్స్ అనేటివి. అండ్ ఈ కింద మీకు ఏదైతే సర్కిల్ కనిపిస్తుందో ఆ సర్క్యులర్ ఏరియాలో మన యొక్క లైట్ అనేది పడుతుందన్నమాట. అండ్ దాన్ని మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. సింపుల్గా మీరు కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేసి మీరు స్కేల్ చేశారనుకోండి, సో ఆ లైట్ యొక్క ఏరియా, ఆ సర్క్యులర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాని యొక్క స్కేల్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుందన్నమాట. అండ్ ఆ లైట్ యొక్క డైరెక్షన్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్ యారో కనిపిస్తుందా. సో ఆ యారో ఏ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు స్కేల్ చేసుకోవడానికి యారోని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో యారోని నేను పైకి మూవ్ చేస్తే ఏరియా తగ్గిపోతుంది, యారోని కిందకి మూవ్ చేస్తే ఈ విధంగా ఏరియా అనేది పెరుగుతుంది. సో ఈ సర్కిల్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద ఏరియాలో మన లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ డైరెక్షన్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక ఎల్లో డాట్ ఉంది చూసారా. సో డాట్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా డైరెక్షన్ మీరు చేంజ్ చేస్తుంది. ఈ విధంగా మీరు అలా అయినా చేయొచ్చు, లేదా రొటేట్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా ఆర్ ప్రెస్ చేసి రొటేట్ అయినా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అర్థమైంది కదా ఈ స్పాట్ లైట్ని ఏ విధంగా యూస్ చేయాలనేది. సో దీన్ని అయితే నేను డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేయడానికి మీరు కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఓకే, తర్వాత షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లైట్లోకి వెళ్ళి ఈసారి సన్ తీసుకొస్తున్నాను నేను. సో సన్ అంటే ఏం లేదు, సూర్యుడు అనమాట మన తెలుగులో చెప్పాలంటే. సో అంటే ఇది చూడడానికి పాయింట్ లైట్ లాగానే ఉంటుంది, బట్ మీరు వన్స్ మీరు రెండర్ చేసుకునేటప్పుడు ఈ సన్ని యూస్ చేశారనుకోండి, లైట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సూర్యుడు కదా, సో ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సన్ రేస్ యొక్క డైరెక్షన్ మీకు అర్థం కావాలి అంటే కింద ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు స్ట్రైట్గా. సో ఆ లైన్ ఏ డైరెక్షన్లో ఉంటే మీకు సన్ రేస్ అదే డైరెక్షన్లో వస్తాయి. సో ఈ ఎల్లో డాట్ యూస్ చేసి నేను దీన్ని డైరెక్షన్ చేంజ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు డైరెక్షన్ అనేది నేను క్యూబ్ పైన పడేటట్టు పెడుతున్నా. సో ఇప్పుడు నా సన్ రేస్ అన్నీ కూడా క్యూబ్ పైన పడతాయి అనమాట. సో సన్లైట్ తీసుకురావడం ఒకటే కాదు, దాని యొక్క డైరెక్షన్ కూడా మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏరియల్ లైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ లైట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ వాటిని మనకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కెమెరా ఉంది చూసారా. సో కెమెరాని క్లిక్ చేశారనుకోండి మీకు ఇంకొక కొత్త కెమెరా వస్తుంది. సో ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. మీకు ఒక కెమెరా చాలనుకుంటే ఇంకొక కెమెరా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు వచ్చారనుకోండి ఇమేజ్లోకి, మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రెఫరెన్స్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఒకటి, మెష్ ప్లేన్ ఒకటి. రెఫరెన్స్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 3D మోడలింగ్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఒక రెఫరెన్స్ ఇమేజ్ పెట్టుకొని ఆ రెఫరెన్స్ ఇమేజ్లో ఉన్న టేబుల్ని యాస్టీస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటి కేసెస్లో మనం ఈ రెఫరెన్స్ ఇమేజెస్ని యూస్ చేస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తాం, అంటే మన స్కై లాగా కానీ లేదా బ్యాక్గ్రౌండ్ నుండి ఒక బిల్డింగ్ లాగా కానీ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయడానికి ఇమేజెస్ని యూస్ చేస్తాం అనమాట. సో దానికి మనం ఈ ఆప్షన్ని యూస్ చేస్తాం. మెష్ ప్లేన్ అంటే ఏం లేదు, మనం ఇంపోర్ట్ చేసుకునే ఇమేజెస్ అనేటివి మెష్ ఉంటుంది అనమాట. అంటే దానికి ఒక జామెట్రీ క్రియేట్ అవుతుంది. ఈ పైన ఉన్న 2 ఆప్షన్స్లో మనకి జామెట్రీ ఉండదు, జస్ట్ అది ఒక ఇమేజ్ లాగానే ఉంటుంది. బట్ థర్డ్ ఆప్షన్లో ఏంటంటే దానికి జామెట్రీ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఇమేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి వాటి గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందాం. నేను తర్వాత చాప్టర్స్లో వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, సో మీకు సింపుల్గా ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి అయితే ఇప్పుడు ఈ చాప్టర్లో అయితే చెప్పాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే లేదా కన్ఫ్యూజ్ అయినా సరే ఒక్కసారి మళ్ళీ మీరు ప్లేబ్యాక్ చేసి వీడియోని మళ్ళీ చూడండి, సో దట్ మీకు మళ్ళీ అర్థమవుతుంది. సో ఈ చాప్టర్ అయితే ఇంతే, మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో అయితే కలుద్దాం. చూసారు కదా డెమో క్లాస్. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఈ కోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నా, మీరు బ్లెండర్ నేర్చుకోవాలనుకుంటున్నా సరే డెఫినెట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. సో దట్ అక్కడే నేను మీకు చెప్తాను ఎలా కోర్సులో జాయిన్ అవ్వాలనేది. సో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి, కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఓకే, సో అంతే మరి. అండ్ ఇంకొకటి, ఈ కోర్సులో నేను లాస్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేను పర్సనల్గా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే నేను క్లియర్ చేస్తాను. అంటే ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది అనమాట, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఛానల్ కూడా కాదు. సో వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయ్యారనుకోండి,
సో మీరు కోర్సులో జాయిన్ అయిన వాళ్ళని నేను ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ అందులో మీకు ఏమన్నా కోర్సులో మీరు నేర్చుకునేటప్పుడు మీకు మధ్యలో ఏమైనా డౌట్ వచ్చినా, మీరు ఎక్కడైనా ఆగిపోతున్నా సరే మీరు ఆ డౌట్స్ గ్రూప్లో అడగవచ్చు. సో నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. అండ్ ఇది కూడా మీకు ఎప్పుడైనా ఉంటుందన్నమాట. మీరు 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా, ఈవెన్ 5-6 మంత్స్ తర్వాత కూడా మీకు ఎప్పుడైనా ఏం డౌట్స్ వచ్చినా సరే నేను క్లారిఫై చేస్తాను. సో అంతే ఇక మరి. సో ఐ హోప్ మీకు అంత అర్థమైందని అనుకుంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి.